నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఉప్పల్లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఆర్మీ అయితే ఒక ఊపేసింది అనుకోవచ్చు. అయితే ఫస్ట్ టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అంటే ఏమనుకోరు అంటే తక్కువ స్కోర్ సిద్ధం అనుకున్నారు. కానీ మన అట్లా అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కి అవుట్ అయినా కానీ నెక్స్ట్ వచ్చిన మన కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే దుమ్ము దులిపేసిండు. 44 బాళ్ళలో 91 రన్లు కొట్టి మొత్తం మ్యాచ్ను ఊపేసిండు. దాని తర్వాత మన క్లాసన్ కాకైతే మొత్తం ఇంకా గట్టిగా ఆడేసిండు మ్యాచ్ని. దాని తర్వాత వచ్చిన మన నితీష్ అన్న అయితే మొత్తం 4 సిక్స్లు కొట్టి మ్యాచ్ని మొత్తం వన్ సైడ్ వేసి పడేసిండు. అయితే ఈ మ్యాచ్ అంతా ఫినిష్ అయ్యేసరికి మన ఎస్ఆర్హెచ్ 216 రన్లు చేసింది. జోఫ్రా ఆర్చర్కు 2 వికెట్లు అయితే పడ్డాయి. దాని తర్వాత అయితే అస్సలు మ్యాచ్ మా మనోళ్ళు అంటే ఇద్దరు మన మెయిన్ బౌలర్ ఇద్దరిని పక్కకు పెట్టి కొత్తగా ఇద్దరిని చేసుకున్నారు. షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హిబ్దే అని. మన ప్రఫుల్ హిబ్దే వేసిన ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు. ఫస్ట్ ఓవర్లో ఒక్క రన్ ఇచ్చి 3 వికెట్లు వైభవ్ సూర్యవంశిని ఫస్ట్ బాల్కి అవుట్ చేసిండు. అసలు ఎవరు ఊహించని రీతికి అయిపోయింది మ్యాచ్. దాని తర్వాత నెక్స్ట్ మన షకీబ్ హుస్సేన్ ఈయన కూడా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. మొత్తానికి 2 ఓవర్లలో 4 వికెట్లు పడి 5 రన్లతో ఉన్నది. దాని తర్వాత మళ్ళా ఓవర్లో మన ప్రఫుల్ మళ్ళీ ఒక వికెట్ తీసుకున్నాడు. 9 ఓవర్లకు 5 వికెట్లు ఉండే. దాని తర్వాత వచ్చిన ఫెరారా మరియు ఈయన రవీంద్ర జడేజా కలిసి కొంచెం మంచిగా పార్ట్నర్షిప్ చేశారు. పార్ట్నర్షిప్ ఎంత కంట్రోల్ చేసినా కానీ మళ్ళీ షకీబ్ హుస్సేన్కి మళ్ళీ బౌలింగ్ వచ్చినప్పుడు మొత్తం మళ్ళీ బీభత్సంగా వేసి పడేసిండు. దాని తర్వాత మన మెయిన్ బౌలర్ అయిన మలింగ కూడా మంచిగా వేసిండు. మలింగ 2 వికెట్లు తీసుకున్నాడు. ఈ మన ఈ ఆట చూస్తే ఖచ్చితంగా మనం సరే కప్పు కొడతారు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.